బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో ముష్కరుల చేతిలో బలైపోయిన సుచరిత కుటుంబానికి న్యాయం చేయాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈపురపాలెం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది, జనసేన పార్టీ నాయకులు పోట్ల పవన్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈపురపాలెంలో మొన్న జరిగిన సుచరిత హత్యకు పాల్పడిన నిందితుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించడం జరిగిందని తెలిపారు. ₹1 ఆర్థిక సహకారం అందించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. బాలికల పాఠశాల ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి నుంచి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఏరియాలో ఆ సుచరిత హంతకుల్ని వెంటనే శిక్షించాలి. ఆ కోర్టు ద్వారా ఆ పోస్ట్ ఆ కోర్టు పెట్టి 6 నెలల్లో వాళ్ళని ఆ చట్టపరంగా శిక్షించే విధంగా చేయాలని మేము ఈ ధర్నా, ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో బహిర్ముఖి వెళ్ళిన సుచరిత అనే 21 సంవత్సరాల యువతి బహిర్ముఖి వెళ్తే అక్కడ మద్యం తాగుతూ గంజాయి మత్తులో ఉన్న 3 యువకులు ఆ బాలికని మానభంగం చేసి రాళ్లతో కొట్టి, మానాల మీద రాళ్లతో కొట్టి ఆ పిల్లని చంపేయడం జరిగింది. వాళ్ళు ఇది కొత్త ఏం కాదు. 2023 అంటే పోయిన సంవత్సరమే క్రైమ్ నంబర్ 79/2023, క్రైమ్ నంబర్ 88/2023లో వాళ్ళు ఏమన్నట్టు ముద్దాయిలు. అంతేకాదు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా ఉంది, రౌడీ షీట్ కూడా ఉంది. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఇది 2వ సారి చేశారు. ఇది వాళ్ళకి అలవాటుగా మారింది. వీళ్ళు ఏముంది, 3 నెలల్లో బెయిల్ వేసుకొచ్చి మళ్ళీ చేస్తారు. ఇంతేకాదు ఇదే గర్ల్స్ హై స్కూల్లో 2011-12లో కూడా ఒక అమ్మాయిని అక్కడే మానభంగం చేసి చంపేసి అక్కడ ఇసుకలో బాధ పెట్టారు. ఈపురపాలెం గంజాయి గడ్డకి ఇదిగా అవుతుంది, సారాయి అమ్ముతున్నారు. పిల్లకాయలు భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. ప్రభుత్వం మీద తూతు మంత్రంగా 10 లక్షల డబ్బులు ఇచ్చాం. అంతేకాదు వాళ్ళు పోలీసు దురాచారానికి ఖండించాలని, ఈ దుండగుల్ని కఠినంగా శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని ఈ మహిళల తరఫున మేము ఏనాడు రోడ్డు మీదకి వచ్చిన ఇది లేదు. ఈ రోజు జరిగిన ఈ దుర్మార్గాన్ని అరికట్టడం కోసం మేమంతా నేతనేసుకొని చేనేత పనులు చేసుకునే వాళ్ళం. ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం మేము బయటకు వచ్చాము. మా పిల్లలకి అక్కడే ఉన్న హై స్కూల్ పిల్లలు, బాలికల హై స్కూల్ పిల్లల దగ్గర అక్కడ చాలా కుటుంబాలు ఇలాంటివి ఉన్నాయంట. అవన్నిటినీ అక్కడి నుంచి పారదోలాలని, అక్కడి నుంచి పంపించాలని, పంపించాలని, ఈ కుటుంబాలను అక్కడి నుంచి పంపించేసేయాలని ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని ఈ